పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై ఎలా దాడి జరిగిందో ఇద్దరు మహిళా ఆఫీసర్లు మీడియా సమావేశంలో వివరించారు. వారు మాట్లాడుతున్నంతసేపు వారి ముఖాలలో కసి కనిపించింది, విజయ గర్వం కనిపించింది. భారత నారీ శక్తిని తక్కువ అంచనా వేయవద్దన్న భావం గోచరించింది. నరకాసుర వధలో శ్రీకృష్ణుడికి సత్యభామ తోడుగా నిలిచిందన్న చరిత్రను వీరు రుజువు చేస్తూ భారత మహిళలు తలుచుకుంటే ఆది పరాశక్తులుగా మారిపోతారనేలా భావోద్వేగాన్ని చూపించారు. అంతేకాదు, పహల్గాం దాడిలో భార్యల కళ్ల ముందే భర్తలను చంపిన కిరాతక ఉగ్రవాదుల చర్యను చూసినా ఏ మహిళకైనా ఆగ్రహం కలగక మానదు. ఎవరైనా సరే ఆది పరాశక్తిగా మారి శత్రు సంహారం చేయాలనుకుంటారు. సరిగ్గా ఆపరేషన్ సింధూర్లో అదే జరిగింది. ఇరువురు మహిళా అధికారులు కీలక పాత్ర పోషించారు. భారత సాయుధ దళాలకు చెందిన సీనియర్ మహిళా అధికారులు వింగ్ కమాండ్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా కురేషీలు ఇద్దరూ ఆపరేషన్ సింధూర్ గురించి బుధవారం సంయుక్తంగా మీడియాకు వివరించారు. అయితే ఈ సోఫియా కురేషీ, వ్యోమికా సింగ్ గురించి ఇప్పుడు జనంలో ఆసక్తి మొదలైంది. భారత సైన్యం కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్లో నియమించబడిన ఆఫీసర్ కల్నల్ సోఫియా కురేషీ బహుళజాతి సైనిక విన్యాసాలలో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారినిగా గుర్తింపు పొందారు. 2016లో భారతదేశం నిర్వహించిన అతిపెద్ద విదేశీ సైనిక విన్యాసం ఎక్సర్సైజ్ ఫోర్స్ 18లో భారత్కు ఆమె నాయకత్వం వహించారు. విశేషమేమిటంటే పాల్గొన్న 18 బృందాలలో ఆమె ఏకైక మహిళా కమాండర్. కల్నల్ కురేషీ గుజరాత్కు చెందినవారు. బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె సైనిక కుటుంబం నుంచే వచ్చారు. కురేషీ తాత భారత సైన్యంలో పనిచేశారు. ఆమె మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీకి చెందిన ఒక అధికారిని వివాహం చేసుకున్నారు. ఆమె UN శాంతి పరిరక్షక కార్యకలాపాలలో 6 సంవత్సరాలు సేవలందించారు. కాంగోలోని ఐక్యరాజ్య సమితి మిషన్లో కూడా ఆమె గణనీయమైన సేవలు అందించారు. సాయుధ దళాలలోని ఇతర మహిళలు దేశం కోసం కష్టపడి పనిచేయాలని, ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేయాలని ప్రోత్సహించేవారు. మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఆమెకు వైమానిక దళంలో చేరడం చిన్నతనంలో ఒక కల. అందుకే కష్టపడి పైకొచ్చారు. ఆమె పాఠశాల రోజుల నుండి విమానాల్లో ప్రయాణించాలని ఉండేది. వ్యోమిక ఆమె పేరు. దానికి అర్థం ఆకాశంలో నివసించేది లేదా ఆకాశం కుమార్తె అని అర్థం. ఆమె నేషనల్ క్యాడెట్ కార్ప్స్లో చేరడం ద్వారా తన లక్ష్యాన్ని సాధించి తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆమె కుటుంబంలో సాయుధ దళాలలో చేరిన మొదటి వ్యక్తి అయ్యారు. ఆమె ఇండియన్ నేవీలో హెలికాప్టర్ పైలట్గా నియమితులయ్యారు. డిసెంబర్ 18, 2019న ఫ్లయింగ్ బ్రాంచ్లో శాశ్వత కమిషన్ పొందారు. వింగ్ కమాండర్ సింగ్ 2500 కంటే ఎక్కువ గంటలు విమాన ప్రయాణాన్ని నమోదు చేశారు. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలతో సహా కొన్ని కఠినమైన భూభాగాలలో ఆమె చేతక్, చీతా వంటి హెలికాప్టర్లను నడిపింది. ఆమె బహుళ రెస్క్యూ మిషన్లలో కీలక పాత్ర పోషించింది. ఆమె నాయకత్వం వహించిన ప్రధాన మిషన్లలో ఒకటి నవంబర్ 2020లో అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. ఈ ఆపరేషన్లు అధిక ఎత్తు, క్లిష్ట వాతావరణం, మారుమూల ప్రాంతాలలో నిర్వహించారు. వింగ్ కమాండర్ సింగ్ అధిక ధైర్య మిషన్లలో కూడా పాల్గొన్నారు. 2021లో ఆమె 21,650 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ మణిరాంగ్కు ట్రై సర్వీసెస్ ఆల్ ఉమెన్ పర్వతారోహణ యాత్రలో చేరారు. అటువంటి మిషన్లలో ఆమె పాల్గొనడం ద్వారా భారతదేశ రక్షణ సేవలలో నాయకత్వం, క్షేత్ర పాత్రలలో మహిళల ప్రమేయాన్ని పెంచారు. అందుకే నేడు పాకిస్తాన్పై పగబట్టి బాంబుల వర్షం కురిపించారు. దీంతో ఇద్దరు మహిళా అధికారులు కీలక ఆపరేషన్లో పాల్గొనడం పట్ల భారత సైన్యంలో మహిళల పాత్ర ఎంతగా పెరిగిందో స్పష్టమవుతోంది. ఆడ, మగ లాంటి లింగ ప్రాధాన్యతకు కాకుండా సామర్థ్యానికి మాత్రమే ప్రాధాన్యం ఉంటుందని భారత సైన్యం మరోసారి నిరూపించిందని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అదీగాక భారతదేశానికి చెందిన మహిళా అధికారులతో పాక్ మదమణిచిన కీర్తి మోదీ సర్కార్కు